నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మేము కిడ్నీ ఫెయిల్యూర్ ను సైలెంట్ కిల్లర్ అని అంటాము మరియు అది ఎందుకు అంటే తెలుసుకోవాలి. కిడ్నీ వైఫల్యం రోగికి వచ్చినప్పుడు వారు సాధారణంగా ఒక విషయం పలికేస్తారు. డాక్టర్, నా కిడ్నీలు పారదర్శకంగా పని చేయడం లేదు. మరిన్ని రోగికి ఈ సమస్య ఉన్నట్లు ఉంటే మేము ఈ వీడియోను రూపొందించినట్లు ఉండవచ్చు. కానీ ఈ సమస్య 50 పేషెంట్ల సమస్య కాదు అని మనం చూస్తున్నప్పుడు మనం ఈ విషయంపై ఒక వీడియో తయారు చేసి కొనసాగించాలని ఆసక్తి కలిగించాం. మొదటిగా మూత్రపిండాల వైఫల్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మొదలు పెట్టండి. ఒకరి కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మీ కిడ్నీ గురించి మీరు తెలుసుకోవాలి. మూత్రపిండాలు బీన్స్ ఆకారంలో గోధుమ రంగులో ఉంటాయి మరియు వెనుక భాగంలో జతచేయబడి ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరచడం, మూత్రాన్ని తయారు చేయడం మరియు ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడం దీని పని. మేము అన్నికి తెలిసినది. కానీ ఈ పని ఎలా జరుగుతుందనేది కూడా ప్రముఖం. మన కిడ్నీలు నెఫ్రాన్లను కలిగి ఉన్నాయి. ఈ నెఫ్రాన్లలో ఒక వైపు నుండి రక్తం వస్తుంది మరియు మరొక వైపు నుండి బయటకు వెళ్లుతుంది. కానీ ఈ ఒత్తిడి వల్ల అన్ని వ్యర్థ పదార్థాలు విడిపోయిపోతాయి. కానీ మీ రక్తపోటు పెరిగినప్పుడు లేదా మీ రక్తంలో శరీరంలో ఉన్న ఇలాకి రక్త సరఫరా కలిగి నెఫ్రాన్లో వెళ్లి అంతరాయం కలిగిపోతుంది. అదేవిధంగా డయాబెటిస్ కలిగినప్పుడు మూత్రపిండాలకు రక్త ప్రవాహం మారిపోతుంది. రక్త ప్రవాహం మార్చి రక్తంలో సమస్య ఉంటే అక్కడ అది కనిపిస్తుంది. మూత్రపిండాల పనితీరు పడిపోతుంది. మూత్రపిండాల పనితీరు తగ్గడం వలన అవసరమైన పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. క్రియేటిన్ మరియు యూరియాను తీసుకోవడం లాంటి పద్ధతులు ఉన్నాయి. కానీ మూత్రపిండాల పనితీరును పెంచే మంచి విషయం కూడా ఉంది. కిడ్నీ 30 డ్యామేజ్ కలవడం వరకు క్రియేటినిన్ వాల్యూ పెరగడం లేదు. ఇది అత్యంత పెద్ద సమస్య. ఇప్పుడు క్రియేటినైన విలువ 1.4 కావాలిగే 30 నష్టం జరిగినప్పుడు 1.4 క్రియేటినిన్ మూత్రపిండాలను దెబ్బతీసిన తరువాత చేరుకుంటుంది 30. అందువల్ల మీ రిపోర్టు అసాధారణం అవుతుంది మరియు కిడ్నీలో 30 నష్టం జరిగింది. అందుకే మొదట్లో మనకు తెలియడం లేదు. Secondly, we do not know anything until a lot of toxic material accumulates in our blood, which creates symptoms in our body. In the beginning, there are no symptoms at levels 1, 2, 3 or 4, so there is no weakness. హిమోగ్లోబిన్ తగ్గదు, వాపు రాదు. క్రియేటినిన్ స్థాయి 4, 5 తాకడం ప్రారంభించినప్పుడు రోగి తన శరీరంలో బలహీనతను అనుభవించడం ప్రారంభిస్తాడు. అలసట ఉంటుంది, ముస్కుళ్లలో క్రాన్స్ ఉంటాయి, తొలగింపు ఉంటుంది, పింపులు ఉంటాయి, ఏదైనా తొలగింపు విధము ఉంటే. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అలసిపోతున్నారు, మీకు తలనొప్పి, వెన్నునొప్పి, చర్మంపై మొటిమలు ఉన్నాయి. ఇది వింటుంటే కిడ్నీ వ్యాధి మీ మదిలో మెదులుతుందా? రావుటకు లేదు. ఈ కారణంగా మూత్రపిండం విఫలమవుతుంది. అది లక్షణాలను సృష్టిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి 2వ, 3వ నెలలో ఉండటం చాలా సాధారణం. చర్మ సమస్య పడిపోతుంది, వాపు రావడం. ఇప్పుడు వాపు వల్ల మొటిమలు వస్తున్నాయి లేదా తెలియదు. మీరు కిడ్నీ ప్రాంతం నుండి బయటకు వస్తున్నారు. You may have a headache, but you may not know if it's because of lack of sleep or high blood pressure. మీకు తెలియదు. ఇప్పుడు ప్రశ్న అదుకున్నాన్, సెలైన్ కిరోసిన్ ఎప్పటికి పట్టుకోవాలి అని. దీనికి పరిష్కారం మీ మూత్రం. మీ మూత్రపిండాలలో ఏదైనా మార్పు ఉంటే మీ మూత్రంలో కూడా మార్పులు ఉంటాయి. సాధారణంగా మూత్రంలో నురగం తక్కువ ఉంటుంది. కానీ మనం మూత్రం చేస్తున్నప్పుడు పురుషుల్లో ప్రధానంగా మనం ఎత్తు నుండి చేస్తున్నాము కాబట్టి మూత్రం స్థానంలో నురగ చాలా ఉంటే అక్కడ చాలా నీరు ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే మీ మూత్రంలో ఏదో లోపం ఉందని అర్థం. ఇప్పుడు తప్పేమిటో తెలియదు. కాబట్టి ఒక సాధారణ మార్గం ఉంది. ల్యాబ్కు వెళ్లి మీ యూరిన్ నమూనా ఇస్తే అది టెస్ట్ చేస్తారు మరియు మీ కిడ్నీలో ఏం లోపం ఉందో తెలుసుకుంటారు. మరిన్ని వివరాలకు డాక్టర్కు సంప్రదించండి.
మీ ప్రోటీన్ వస్తుందా, అందులో రక్తం వస్తోందా, అందులో వ్యర్థ పదార్థాలు వస్తున్నాయా, ఇన్ఫెక్షన్ ఉందా, మీకు తెలుసా ఈ వ్యాధిని గుర్తించడానికి అదే మొదటి మార్గం. So, I hope you understood from this video how to identify kidney failure, which is also known as a silent killer. Why is it called a silent killer? If you still have any doubts or if you want to ask anything, I am available. నా డాక్టర్ టీం కూడా అందుబాటులో ఉంది.